ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కి వెళ్తున్న ఇండిగో విమానానికి ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో పాకిస్తాన్‌కి సంబంధించిన హస్తం ఉందా? పాకిస్తానే ఈ కుట్ర చేసి ఆ విమానాన్ని అటాక్ చేయడానికి ప్రయత్నించిందా? విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ చాలామంది నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు ఇది పాకిస్తాన్ కుట్రే అని. సో, అంటే ఈ యుద్ధ వాతావరణం వచ్చిన తర్వాత పాకిస్తాన్ గగనతలంలో మన విమానాలు తిరగడానికి అనుమతి లేదు. అలాగే మన భారత్‌కి సంబంధించిన బోర్డర్‌లో గాని, గగనతలంలో గాని పాకిస్తాన్ విమానాలు కూడా తిరగవు. ఇంతకుముందు పుల్వామా అటాక్ జరిగినప్పుడు కూడా ఇదే తరహాలో కూడా నడిచింది. అయితే ప్రస్తుతం ఢిల్లీ టు శ్రీనగర్ వెళ్తున్న 227 మంది ప్రయాణికులతో స్టార్ట్ అయిన విమానం సడెన్‌గా ఎందుకు ప్రమాదానికి గురైంది? సడెన్‌గా వాతావరణం చేంజ్ అయిపోవటం, 80 కిలోమీటర్ల వేగంతో గాలి రావటం, పైగా వడగళ్ల వాన కురవటం. వడగళ్ల వాన అంటే మీకెలా చెప్పాలి? ఐస్ ముక్కలతో వర్షం కురుస్తున్నట్టుంటుంది. ఐస్ ముక్క తగిలితే ఎంత గట్టిగా ఉంటుంది? ఐస్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుంది? సో, అలా ఒక్కసారిగా ఆ 80 కిలోమీటర్ల వేగంతో ఆ ఐస్ తుఫాన్ లాంటిది రావటం. సో, అవన్నీ కూడా ఆ విమానం పైన పడడం వల్ల అది కుదుపులకి గురైంది. అలాగే ఇండిగో విమానంకి ముందు భాగం ఏదైతే ఉందో అక్కడ పూర్తిగా డ్యామేజ్ అయింది. అయితే ప్రయాణికుల వాళ్ళని సేవ్ చేయడం కోసం మన పైలట్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ముందుగానే వాళ్ళందరికీ కూడా హెచ్చరించాడు. అయితే ఒక్కసారిగా ఆ గాలులు కానీ, ఆ వాన గాని ఇంకా ఎక్కువ అయిపోవడంతో, కుదుపులు ఎక్కువగా అయిపోవడంతో ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి మన భారత్‌కి సంబంధించిన పైలట్, ఇండిగో పైలట్ ఏం చేశాడంటే, పక్కనే లాహోర్‌కి సంబంధించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి ఇన్ఫార్మ్ చేశాడు. వాళ్ళని ఒక ఆహ్, కొంచెం సేపు పాకిస్తాన్ గగనంతరంలో ఆ లాహోర్ ఆ ప్రాంతంలో తిరిగేందుకు అనుమతి కోరాడు. కానీ వాళ్ళు నిరాకరించారు. వాళ్ళకి ఈ సిట్యుయేషన్ పూర్తిగా తెలుసు. 226 మంది 220, 26, 27 అంటున్నారు. ఎగ్జాక్ట్‌గా నాకైతే ఫిగర్ తెలీదు. కానీ 200 మంది పైగానే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రమాదంలో ఉన్నారు. ఏదైనా జరిగితే వాళ్ళందరూ కూడా చనిపోతారు అనే కనీస బాధ, జాలి కూడా లేదు భారత్ పైన. ఇవ్వకూడదంటే ఇవ్వకూడదు. సిట్యుయేషన్ తెలుసు. ఇప్పుడు కావాలని అనుమతి అడగట్లేదు. వాళ్ళ పైన ఏదో ప్లాన్ చేసి అనుమతి అయితే అడగట్లేదు. నిజంగానే అక్కడ ప్రమాదం వచ్చింది. 80 కిలోమీటర్లతో వేగంలో కొన్ని వడగల్పులు వాన వస్తుందంటే ఒక మనిషి గనక అక్కడుంటే స్పాట్‌లో చనిపోతాడు. అట్లాంటిది ప్రయాణిస్తున్న ఆ విమానం మరి వచ్చి తగులుతూ ఉంటే ఆ వేగంగా మరి ఖచ్చితంగా అక్కడ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో, దీనికి పాకిస్తాన్ పర్మిషన్ ఇవ్వలేదు. అందుకే పాకిస్తాన్‌ని అందరూ తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ ఖచ్చితంగా తిట్టాలి. మరి ఇలాంటి వాటికే వాళ్ళు ఇవ్వట్లేదు. సింధు నదీ జలాలను ఇంకా మరి ఎలా అడుగుతారు? మరి 26 మంది ప్రాణాలని పొట్టన పెట్టేసుకున్నారు కదా! మరి అందుకనే కదా సింధు నది జలాలను ఆపేసాం మనం. ఇక్కడ 226 మంది ప్రాణాలతో చెలగాటం జరుగుతుంటే పర్మిషన్ ఇవ్వమంటే ఇవ్వలేదు. ఒకసారి పూర్తిగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. దాని తర్వాత మరి మన పైలట్ అసలు ఏం చేశాడు? మరి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. తను ఎలా తీసుకొచ్చి శ్రీనగర్‌లో ల్యాండ్ చేశాడు? విషయాలన్నీ కూడా ఒకసారి నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం బుధవారం సాయంత్రం గగనతలంలో తీవ్రమైన కుదుపులకి లోనైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ పరిస్థితి తలెత్తగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకి గురయ్యారు. విమానం ముక్కు భాగం దెబ్బతిన్నప్పటికీ పైలట్ చాకచక్యంగా వ్యవహరించి శ్రీనగర్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో పాకిస్తాన్ వైఖరి చర్చనీయాంశంగా మారింది. ఇండిగో ఎయిర్లైన్స్‌కు చెందిన 6E2142 విమానం 227 మంది ప్రయాణికులతో బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కి బయలుదేరింది. విమానం గమ్యస్థానానికి సమీపిస్తున్న తరుణంలో అమృత్‌సర్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా వడగళ్ల వానతో కూడిన తుఫాన్‌లో చిక్కుకుంది. దీంతో విమానం గాల్లోనే తీవ్రమైన కుదుపులకి గురైంది. ఈ ఊహించని పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకి గురయ్యారు. వాతావరణం అత్యంత ప్రతికూలంగా మారడంతో విమాన పైలట్ తక్షణమే స్పందించాడు. సమీపంలోని లోహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీని సంప్రదించి తుఫాన్ నుంచి తప్పించుకునేందుకు తమ విమానాన్ని కొద్దిసేపు పాకిస్తాన్ గగనతలంలోకి అనుమతించాలని అభ్యర్థించారు.
అయితే పాకిస్తాన్ ఏటీసీ అధికారులు ఈ అభ్యర్థనను తిరస్కరించినట్లుగా విశ్వసనీయ వర్గాలు సమాచారం ఆధారంగా వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. దీంతో పైలట్ ముందుగా నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణాన్ని కొనసాగించి తీవ్రమైన కుదుపులను తట్టుకుంటూ విమానాన్ని నడిపారు. సాయంత్రం 6:30 గంటల సమయంలో శ్రీనగర్ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు అత్యవసర పరిస్థితిని వివరించిన అనంతరం పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో విమానం ముందు భాగంలో ముక్కు నోస్ దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రయాణికులు సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారని, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని ఇండిగో వర్గాలు తెలిపాయి. అయితే విమానానికి మరమ్మతులు అవసరం అవడంతో దానిని ఎయిర్ క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్ ఏఓజీగా ప్రకటించి తాత్కాలికంగా సేవలకు దూరంగా ఉంచారు. గతంలో పుల్వామా దాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ తమ గగనతలాన్ని భారత విమానాలకు మూసివేసిన విషయం తెలిసిందే. అలాగే భారత గగనతలంలోకి పాకిస్తానీ విమానాలకు కూడా అనుమతి లేదు. ఈ నేపథ్యంలోనే ఇండిగో విమాన అభ్యర్థనను పాక్ తిరస్కరించి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. సో గైస్, ఈ విమానం ప్రమాదానికి గురవడానికి కారణం పాకిస్తాన్ అయితే కాదు. పాకిస్తాన్ ఏ కుట్ర పనలేదు. ఒకవేళ అదే కనుక జరుగుంటే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముందే వాటిని పసిగట్టి గుర్తించేది. కాబట్టి ఇది ఒక ప్రకృతి వల్ల జరిగిన ప్రమాదమే కానీ పాకిస్తాన్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అండ్ వాళ్ళు మన గగనతలంలోకి వచ్చి దాడి చేసే అంత దమ్ము సత్తా వాళ్ళకైతే లేదు. అయితే కానీ పాకిస్తాన్ యొక్క కుక్క బుద్ధి, వంకర బుద్ధి ఇక్కడ కనిపించింది. ఆ తుఫాన్ నుంచి తప్పించుకునేందుకు కొంచెం సేపు పాకిస్తాన్ గగనతలంలోకి ఆ ఏరోప్లేన్ని అనుమతించలేదు కాబట్టి వాళ్ళ యొక్క బుద్ధి ఏంటో బయటపడింది. అంటే 226 మంది ప్రయాణికులు ఒకవేళ సిచ్యువేషన్ బ్యాడ్ అయితే చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళని సేవ్ చేశాడు మన పైలట్. పాకిస్తాన్ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టే పాకిస్తాన్ ఇప్పుడు అందరూ తిట్టిపోస్తున్నారు. సో ఇలాంటివన్నీ కూడా పాకిస్తాన్ చేస్తుంది కాబట్టే పాకిస్తాన్కి సింధు నది జలాల్ని వదిలే ప్రసక్తే లేదని మన భారతీయులు కఠినంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో మీరు పాకిస్తాన్ గురించి ఏమనుకుంటారు? ఆ విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.